నమస్కారం, నా పేరు నిఖిల్. మీరు చూస్తున్నారు నిఖిల్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 123కి అందరికి స్వాగతం. సో ఈరోజు భూకంపాలు వచ్చే న్యూస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇంక న్యూస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ న్యూస్ మనకి ఒక గుండె ఆగిపోయే వార్త అనమాట. అందరికీ ఎవరైతే మొబైల్ గేమింగ్ లవర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఇది ఒక గుండె పగిలి ముక్కల 1000 ముక్కలు 1,00,000 ముక్కలు అన్ని ముక్కలు అయిపోయే వార్త అనమాట. సో ఇండియన్ గవర్నమెంట్ ఈరోజు ఇండియాలో 118 యాప్స్ని అయితే బ్యాన్ అయితే చేసింది. సో 118 యాప్స్లో 116 యాప్స్ నాకు తెలిసి పప్పు యాప్స్ అనమాట. ఎవడు వాడు లక్షలు ఒకడు వాడే యాప్స్ అనమాట. సో చాలా పిచ్చి పిచ్చి యాప్స్ అవి, ఎవరు వాడరు. సో యాప్స్ వచ్చేసరికి లైక్ విపిఎన్ ఫర్ టిక్ టాక్ అని ఇలాంటి పిచ్చి పిచ్చి యాప్స్ అనమాట. అవి ఎవరు వాడరు మ్యాక్సిమం అయితే. అండ్ రెండు డిమాండెడ్ యాప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి పబ్జీ మొబైల్, రెండోది వచ్చేసరికి పబ్జీ మొబైల్ లైట్. సో ఎవరైతే కాన్కిరర్ రష్ అని, ఏస్ రష్ అని, కేడీ పుష్ అని అండ్ RP100 అని, యూసీ స్పిన్లు అని చేశారో వాళ్ళందరికీ టైం గోయిందా గోవిందా. సో ఇండియన్ గవర్నమెంట్ వచ్చేసరికి ఇది చైనీస్ యాప్ కాదు, ఇది వచ్చేసరికి సౌత్ కొరియన్ యాప్. కాకపోతే ఇది ఎందుకు బ్యాన్ చేశారన్న రీజన్ వచ్చేసరికి ఇండియన్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెయిన్గా వైలెన్స్ పెరుగుతుంది అండ్ మెంటల్ ప్రెషర్ పెరుగుతుంది. సో ఏదైతే గేమ్లో ఉంటాయి చూస్తారు డైరెక్షనల్ సౌండ్స్, ఇవన్నీ వల్ల వైలెన్స్ అండ్ మెంటల్ ప్రెషర్ పెరుగుతుంది. అండ్ థర్డ్ వచ్చేసరికి మెయిన్ టైం వేస్ట్ అవుతుంది. సో ర్యాంక్ పుష్ అని, కేడీ పుష్ అని చేస్తారా, టైం వేస్ట్ అవుదా, అందుకనే టైం వేస్ట్ అవుతుంది. సో ఇట్లాంటి కొన్ని మేజర్ రీజన్స్ కింద వీటిని ఏదైతే ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఈ 3-4 పాయింట్స్ని పట్టుకొని మేజర్ రీజన్స్ కింద పాయింట్ చేసి పబ్జీ మొబైల్ అండ్ పబ్జీ మొబైల్ లైట్ని అయితే ఇండియాలో బ్యాన్ అయితే చేసింది. అండ్ చాలామంది బిల్డింగ్ మీద దూకేయడాలు, మనీలు వేస్ట్ చేసుకోవడాలు ఇట్లాంటివి అయితే దీనివల్ల అయితే చేస్తున్నారు. అందుకని మేము అయితే బ్యాన్ చేసామంటే ఇండియన్ గవర్నమెంట్ అయితే తెలిపింది. చూద్దాం బ్యాన్ ఎత్తేస్తారో లేకపోతే మళ్ళీ కంటిన్యూ చేస్తారో. సో చాలామంది స్ట్రీమర్స్ లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ అనమాట పబ్జీ బ్యాన్ అంటే. చూద్దాం ఏం జరుగుతుందో. అండ్ ఇంక వేరే న్యూస్కి వెళ్ళిపోతే ఈరోజు ఓప్పో ఇండియాలో ఓప్పో F17 అండ్ F17 Pro అయితే లాంచ్ అయితే చేసింది. ఆల్రెడీ వీడియో మీద వర్క్ అయితే స్టార్ట్ చేశాను. అండ్ ఓప్పో F17 Pro స్మార్ట్ ఫోన్స్ గురించి మాట్లాడుకుంటే ఓప్పో F17 Pro వచ్చేసరికి 8+128 సింగిల్ మోడల్లో వస్తుంది. ప్రైస్ చూసుకుంటే మనకి చాలా ఎక్కువ పెట్టారు, 23K అని పెట్టి 23,000 రూపీస్ అనమాట. మీడియాటెక్ హీలో P95 ప్రాసెసర్తో వస్తుంది. ఓవర్ ప్రైస్డ్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా F17 Pro గురించి మాట్లాడుకుంటే ప్రైస్ అయితే ఇంకా రివీల్ అయితే చేయలేదు. సో రివీల్ చేయగానే నేను మీకు అయితే అప్డేట్ చేస్తాను. అండ్ వీటితో పాటు ఓప్పో ఎన్కో W51 అయితే లాంచ్ అయితే చేసింది. ప్రైస్ చూసుకుంటే 5,000 రూపీస్ అయితే పెట్టారు. దీంట్లో వచ్చేసరికి మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా అయితే ఉంది. బెస్ట్ ఇయర్ ఫోన్స్ అని చెప్పొచ్చు. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఎవరైతే కావాలనుకుంటున్నారో ఆ బడ్జెట్లో బెస్ట్ ఇయర్ ఫోన్స్ అయితే అవుతాను నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఇంకా చూసుకుంటే ఈరోజు మనకి ఇంకో లాంచ్ కూడా జరిగింది, Redmi 9A. సో ఏదైతే గ్లోబల్ వెర్షన్ ఉందో Redmi 9i, సేమ్ అదే వెర్షన్ తీసుకొచ్చి అయితే ఇక్కడైతే పెట్టేశారు. సో ఇది ఈరోజు లాంచ్ ఈవెంట్స్ గురించి మాట్లాడుకుంటే ఓవరాల్గా ఒక విషయం చెప్పాలంటే ఈరోజు మొత్తం టెక్ న్యూస్ వచ్చేసరికి ఒక విషాదకరమైన వార్తలే అన్నమాట. లైక్ టెక్ న్యూస్ ఇట్లా లైక్ పబ్జీ బ్యాన్ అయింది అండ్ మిగతా వచ్చేసరికి పాచిపోయిన పప్పుల్లాగా స్మార్ట్ ఫోన్లు తీసుకొచ్చి మా ముఖాలను కొట్టారు. లైక్ Redmi 9iని గ్లోబల్ వెర్షన్ అయితే Redmi 9A ఉంది, ఇండియాకి Redmi 9A తీసుకొచ్చారు. అండ్ మీడియాటెక్ P95 ఏమో 23,000 అయితే పెట్టారు. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం న్యూస్ అయితే చాలా చాలా చండాలంగా అయితే ఉంది. కాకపోతే మీకోసం గుడ్ న్యూస్ అయితే ఉంది. ఈరోజు #something big is going to happen really soon ఎపిసోడ్ 9 అయితే పోస్ట్ చేశాను. సో ఒక మంచి పవర్ బ్యాంక్ అయితే చూపించాను మీకు. వెంటనే వీడియో చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది అండ్ హ్యాండ్ కార్డ్స్ కూడా వేస్తాను. ఆ వీడియోని డెఫినెట్గా చూడండి. అండ్ ఆల్రెడీ నేను F17 అండ్ F17 Pro వీడియో మీద వర్క్ చేస్తున్నాను. సో డైలీ టెక్ న్యూస్ కోసం, టెక్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం, అన్బాక్సింగ్స్ కోసం కింద రెడ్గా సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఎందుకంటే టెక్నాలజీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అందరికన్నా ముందు నేను తీసుకొస్తాను. సో యా, దిస్ ఈజ్ మే నిఖిల్ ఫ్రమ్ నిఖిల్ టెక్ ఇన్ తెలుగు. Signing off. See you in the next video. Thanks for watching. Bye bye now.